అందరూ వచ్చి ఈ దృశ్యాన్ని చూస్తే ఇక నా ఆటని తదుపరి ఘట్టానికి తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు ఈ మాడిపోయిన మొక్కను చూస్తే ఉంటది ఇళ్ల మొఖాలు మండ, రచ్చే రచ్చ. నా సామి రంగా, ఈ ఒక్క మొక్కతో వీళ్ల స్థానాన్ని వేర్లతో సహా పీకేస్తాను. ఇంకెందుకు లేటు, వాళ్ళ జీవితాల్ని ఎండగట్టేయాలి. అక్కడ ఏర్పాట్లన్నీ చేసావు ఋషి, మేము వస్తున్నాం. ఏంట్రా అన్నయ్య, ఇంకా బయలుదేరలేదా? మేము రెడీ భాగ్యం, నీకోసం వెయిటింగ్. అమ్మా, పెద్దదాన్ని వయ్యుండి నువ్వే నడిపించాల్సింది పోయి నువ్వు కూడా లేటుగా వస్తావేంటి నా మొహం మండా? ఒసే, పొద్దున మొదలు పెట్టావా మండా గిడ్డా అని? ఇదిగో అందరూ వచ్చేసారు కదా, ఇంకేమిటి ఆలస్యం? పదండి పోదాం. అరే, మీ అందరికీ మతిగానే లేదా? నిన్న పంతులు గారు నాటించిన తులసి మొక్కను చూడాలి కదా, మర్చిపోయారా? అవునవును, అదొకటి ఉంది కదా. ఉందా ఏంటి మీ మొహాలు మండా? అన్నీ నేనే చూసుకోవాలి. ఎవ్వరికి ఇంత ఇది కూడా లేదు. మీ మొహాలు మండా, పదండి పదండి, మొక్కను చూడాలి. చెప్పాను కదా శ్రీ, నా కూతురి జాతకంలో ఎటువంటి దోషం లేదని. నా కూతురు మహాలక్ష్మి. ఈ మొక్క మాడిపోయింది కదా, ఇలా ఎలా జరిగింది? చెప్పాను కదా, ఇంక మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా? నేనివే నమ్మను, మీ నమ్మకం కోసం మీరు చేయించారు. ఇప్పుడు అనుమానాలన్నీ పోయాయి కదా? నువ్వు కూడా హ్యాపీ కదా వేద? రాత్రంతా భయపడుతూ ఉన్నావు. నీ జాతకంలో ఎలాంటి దోషం లేదు, థింక్ పాజిటివ్ అని ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు రిలీఫ్గా ఉందా? దీనికి ఎందుకమ్మా ఇంత కంగారు పడిపోయావు? జరిగింది ఏదో జరిగిపోయింది, పదండి గుడికెళ్దాం. పదండి పదండి. రావేదా, 5 నిమిషాల క్రితం కూడా మొక్క మాడిపోయే ఉందే, ఇదేలా సాధ్యమైంది? ఐదు నిమిషాల క్రితం కూడా ఈ మొక్క మాడిపోయే ఉంది కదా, ఇప్పుడు ఇలా ఇంత నిండుగా ఎలా ఉంది అనుకుంటున్నావా? నేను మనసులో అనుకున్నది దీనికెలా తెలిసింది? నేనేమనుకుంటున్నానో నీకెలా తెలుసు? నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు. అసలు నీకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు? నాకేం తెలుసో నీకేం తెలుసో చెప్తాను విను. నువ్విక్కడ యాసిడ్ పోయడము తెలుసు, నీ మనసులో పేరుకుపోయిన కుళ్ళు గురించి తెలుసు, నువ్వసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో కూడా తెలుసు, ఏం చేస్తున్నావో కూడా తెలుసు. నేను యాసిడ్ పోసానా? ఏయ్, నాటకాలు ఆడకు. నువ్వు యాసిడ్ పోయడం నేను చూశాను. నేను యాసిడ్ పోసానా? ఏయ్, నటించకు. ఇంకా నువ్వు చేసిన దరిద్రం అందరి ముందు నేను బయట పెట్టొచ్చు. అందరి ముందు ఈ ఇంట్లో నీ పరువు తీయడం ఎందుకులే అని జాలితో నీకొక చిన్న ఛాన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి కనుక. నువ్వు వీలైతే మారు, లేదంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. అంతేకాని నా కుటుంబం జోలికొస్తే ఇప్పటి వరకు నువ్వు నాలో శాంతంగా ఉండే పార్వతీదేవిని మాత్రమే చూసా. కన్నెర్ర చేసే కాళికాదేవిని చూడలేదు కదా. ఖచ్చితంగా నీకు చూపిస్తాను.
నా కుటుంబం జోలికి నువ్వు రాకు. ఒకవేళ ఇది కూడా వినకుండా వచ్చావే అనుకో, నీ ముఖం మండానికుంటుంది జాతర. జాతరలో పొట్టెల్ని నరికినట్టు నరికేస్తా. జాగ్రత్త. పార్వతి, ఒక్క మగాడి వల్ల ఇద్దరు ఆడవాళ్ల జీవితాలు నలిగిపోయాయి. కుటుంబం మొత్తం ముక్కలైపోయింది శాంతమ్మ. అమ్మా, అది సరి చేయడానికే కదా నువ్వెక్కడ, పార్వతి అక్కడ యుద్ధం చేస్తుంది. మధ్యలో మీరిలా నిరాశపడితే ఎలాగ తల్లి? ధైర్యంగా ఉండాలి. లేదు శాంతమ్మ, మనం అనుకున్న ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. ఏం చేసైనా సరే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చేయాలి. ఖచ్చితంగా చేయిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. అయ్యో అమ్మా, ఏమైందమ్మా? సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయి శాంతమ్మ. అమ్మా, అమ్మా తల్లి, ఎలాంటి ఆటంకాలు రాకుండా నాకు కొంచెం శక్తినివ్వమ్మా. అమ్మా సరస్వతమ్మ, అమ్మా అమ్మా సరస్వతమ్మ, అమ్మా అమ్మా సరస్వతమ్మ, అమ్మా సరస్వతమ్మ. బాబు, ఆటో ఆపు. అమ్మా, ఏమైందమ్మా? ఏమోనయ్యా, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా అమ్మా సరస్వతమ్మ, కొంచెం వాటర్ అయ్యా. అమ్మా అమ్మా సరస్వతమ్మ. అయ్యో అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా బాబు, ఏమైంది? ఏమోనమ్మా, బండి స్టార్ట్ అవడం లేదు. భగవంతుడా. లేదమ్మా, స్టార్ట్ అవడం లేదు. నిజాయితీగా ఉన్న ఈ సరస్వతమ్మకి ఎందుకని కష్టాలు ఇస్తున్నావు? అమ్మా సరస్వతమ్మ, లేగమ్మా. అమ్మా అమ్మా సరస్వతమ్మ. అయ్యో బాబు, బాబు త్వరగా చూడు బాబు. బాబు, ఇక్కడ దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉందా? అమ్మా, హాస్పిటల్కి 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. పరిస్థితి చూస్తే కొంచెం దారుణంగా ఉందమ్మా. ఆటోలో కన్నా ఏదైనా కార్ లాంటిదైతే బెటర్ ఏమో అనిపిస్తుందమ్మా. అమ్మా బాబు, కాస్త చూస్తూ ఉండయ్యా. సరేనమ్మా.